తెలంగాణ అధికారిక చిహ్నాన్ని ఫైనలైజ్ చేసింది రేవంత్ సర్కార్. సోషల్ మీడియాలో ఆ లోగో వైరల్గా మారింది. కొత్త లోగోలో అమరవీరుల స్తూపంతో పాటు వరి కంకులు, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్తో పాటు కొత్తగా హిందీ భాషకు కూడా చోటు కల్పించారు. పాత లోగోలో చార్మినార్, కాకతీయ కళా తోరణం ఉంటుంది. కొత్త లోగోలో చార్మినార్తో పాటు కళా తోరణాన్ని రెండింటిని తొలగించిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొత్త లోగో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనకి పాత లోగోలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం తెలుగులో ఉంది, అలాగే ఉర్దూలో కూడా రాసి ఉంది. ఇక్కడ కొత్త లోగో ఈ విధంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త లోగోనే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కాకతీయుల కళాతోరణాన్ని అలాగే చార్మినార్ను రెండింటిని లోగో నుంచి తొలగించడం మంచి పద్ధతి కాదు అంటూ బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఇది చరిత్రను కించపరచడమే అని చెప్తోంది. కొత్త లోగో ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఒక లోగోను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ లోగో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన కొత్త లోగో, పాత లోగోని మీరు చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి తెలుగులో కనిపిస్తోంది, ఇంగ్లీష్లో కనిపిస్తోంది, హిందీలో కనిపిస్తోంది, అలాగే ఉర్దూలో కూడా 4 భాషల్లోనూ కనిపిస్తోంది. అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో, అధికారిక చిహ్నంలో చేర్చారు. అలాగే వరి కంకులను కూడా ఈ స్తూపానికి అటు ఇటు పైకి ఉండే విధంగా వరి కంకులను కూడా చేర్చిన విధంగా మనకి కనిపిస్తోంది. ఇదే కొత్త లోగో అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త లోగో పైనే ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కళాతోరణాన్ని, చార్మినార్ను రెండు కూడా చారిత్రక చిహ్నాలు. హైదరాబాదుకు, తెలంగాణకు ఇవి గుర్తింపు తీసుకొచ్చినటువంటి చిహ్నాలు. వీటిని తొలగించడం కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. కేవలం కేసీఆర్ మార్కును లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఈ విధంగా మార్పులకు దిగుతోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు, అలాగే లోగోను మారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంలో కూడా కొన్ని మార్పులు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మార్కు లేకుండా చూడాలి అని రేవంత్ సర్కార్ చూస్తోంది. అందుకే ఈ మార్పులను తీసుకొస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మనం చూడొచ్చు. చార్మినార్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేరుకొని లోగో మార్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు అందరూ స్పందించాలి, తెలంగాణ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలి అంటూ బీఆర్ఎస్ నేతలు పిలుపునిస్తున్నారు. ఈరోజు చార్మినార్ దగ్గర కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు కూడా ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కేటీఆర్ ఏమంటున్నారు? చార్మినార్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? వచ్చిన 6 నెలలలోనే దీనికి సంబంధించినటువంటి లోగో తొలగింపుకు సంబంధించిన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి కాకతీయ తోరణము, తర్వాత చార్మినార్ గుర్తు, రెండు తొలగించడం పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన నిరసనలకు పిలుపునివ్వనున్నారు. ఈరోజు ఆల్రెడీ కేటీఆర్ వచ్చారు, చార్మినార్ సందర్శించారు, ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా ఈరోజు రాజరికపు గుర్తులు ఉన్నాయంటూ చార్మినార్ లాంటి 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి గుర్తును తొలగించడం వెనకాల కావాలనే కుట్ర ఉంది. గతంలో కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తామన్నారు, ఇప్పుడు అదే చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లోగో వైరల్ అవుతా ఉంది. దాంట్లో వరి కంకులు, అమరవీరుల స్తూపము, అశోకుడి గుర్తు, తర్వాత మొత్తం 4 భాషల్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో మొత్తం 4 భాషల్లో దీనికి సంబంధించినటువంటిది. ఈసారి హిందీ కూడా యాడ్ అయింది లాంగ్వేజ్. గతంలో హిందీ లేదు. తెలంగాణ శాసన్ అనేటువంటి హిందీలో కూడా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ వివాదం కొనసాగుతూ ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చాయి, ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఉంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఉన్న చార్మినార్ కళాతోరణం, కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం తొలగించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు రాజముద్రగా అధికారిక చిహ్నంగా ఉన్నటువంటి తెలంగాణ చిహ్నాన్ని మారుస్తూ ఆడావిడిగా నిర్ణయం తీసుకోవడం వెనకాల ఇంత సడన్గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎజెండా వేరు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, వేరే చర్చ రావడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు రాజముద్ర అధికార చిహ్నము, అలాగే మరొకటి గీతము, రాష్ట్ర గీతానికి సంబంధించి రెండింటిపైన కావాలనే వివాదం చేయదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పిలుపుకు, నిరసనకు పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే కొత్త లోగో అని మనకు కనిపిస్తోందో అది ఖరారైనట్టేనా?
ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు ఆయన ఇప్పటికీ ఒక 40 నుంచి 46 వరకు సింబల్స్ను పరిశీలించినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే రాజేష్ అని ఉన్నారో దీనికి సంబంధించిన గుర్తు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఆయన గుర్తు పూర్తి స్థాయిలో ఆయన ఏర్పాటు చూస్తూ ఉన్నారు. ఏ అంశాలను అందులో పొందుపరచాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సూచన చేసింది, సూచనల మేరకు ఎలాంటి గుర్తును తయారు చేస్తూ ఉన్నారు ఆ రాజముద్ర కోసం అధికారిక చిహ్నానికి సంబంధించి ఇప్పటికీ 40 నుంచి 45 వరకు సింబాలిక్గా ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి వివిధ రకాల గుర్తులను పరిశీలించారు రేవంత్ రెడ్డి. నిన్న చూసాము 4 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు ఇదే ఒకే ఒక అంశం పైన రివ్యూ నిర్వహించారు. తర్వాత రాష్ట్ర గీతం పైన గేయం పైన రివ్యూ నిర్వహించారు. సో 4 నుంచి 6 గంటల పాటు రివ్యూ కొనసాగింది. అనేక సింబల్స్ పరిశీలించారు. అందులో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంతవరకు ఫైనల్ చేయనప్పటికీ దాదాపు ఇదే ఉంటుంది అనేటువంటిది ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజరిక పోకడలకు గుర్తులు లేకుండా నిర్ణయం తీసుకుంటాము, కాకతీయుల రాజుల గుర్తింపు, అది రాజుల పరిపాలనలో కాకతీయ తోరణం కాబట్టి దాన్ని తొలగిస్తామని చెప్పారు. తర్వాత త్యాగాలకు తర్వాత పోరాటానికి ఉన్నటువంటి గుర్తులు తీసుకుంటామన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో అమరవీరుల స్తూపం త్యాగానికి పోరాటానికి గుర్తు కాబట్టి అమరవీరుల స్తూపం ఖచ్చితంగా అందులో ఉంటుంది అనేటువంటిది భారీగా అందరికీ నమ్మకం కాబట్టి అదే గుర్తు అదే లోగో ఫైనల్ అవుతుంది. దాదాపు అలాంటి లోగోనే ఫైనల్ అవకాశం ఉంది. అందులో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. పారిశ్రామిక రంగాన్ని తర్వాత వ్యవసాయ రంగాన్ని రిఫ్లెక్ట్ చేసేలా దాంట్లో కూడా ఇరువైపులా 2 వరి కంకులను తీసుకోవడం జరిగింది. సో ఇలా కొన్ని పరిశీలిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత వ్యవసాయ విప్లవం వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గుర్తులు ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇదే గుర్తు ఫైనల్ ఉంటుంది అనేటువంటిది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. జూన్ 2వ తారీఖు రోజున సోనియా చేతుల మీదుగా ఆ రోజు వ్యక్తులను సన్మానించడానికి తీసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడానికి చేసిన కార్యక్రమంలో అదే రోజు తెలంగాణ గీతము అధికారికంగా మ్యూజిక్తో కంపోజ్ చేసినటువంటి పాట తర్వాత అధికారిక చిహ్నం ఈ రెండింటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో దాదాపు కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ప్రతిపక్షాలు వివాదానికి సంబంధించినటువంటి విషయాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు జూన్ 2న అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు, చార్మినార్ దగ్గరకు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మనం చూస్తూ ఉన్నాము. కేటీఆర్ కానీ తర్వాత పద్మారావు గౌడ్, పొన్నాల లక్ష్మయ్య వీళ్ళందరికీ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడే కేటీఆర్ వెళ్తా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గుర్తును ఒప్పుకోవడానికి అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. చార్మినార్ని తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఒకసారి చూస్తా ఉన్నాం. కేటీఆర్ ఇక్కడ నుంచి చార్మినార్ నుంచి బయలుదేరుతా ఉన్నారు. భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ చార్మినార్కి సంబంధించినటువంటి చారిత్రక ఆనవాళ్లు లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. కేటీఆర్ కు చార్మినార్ గుర్తును ఇస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చార్మినార్ గుర్తును బహుకరిస్తా ఉన్నారు. విజయ్ విజయ్ కేటీఆర్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కేటీఆర్ వస్తా ఉన్నారు. సార్ వీఆర్ ఇన్ లైవ్ కేటీఆర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. आज तेलंगाना की जो हुकूमत है, जो फैसला इन्होंने लिया कि तेलंगाना लोगों से चारमीनार और काकतीय आर्च को हटाने की, इसकी हम सख्त मुखालिफत करते हैं और निंदा करते हैं इस गवर्नमेंट की, जिनको समझ भी नहीं है कि क्या लगाना चाहिए लोगों में और क्या नहीं लगाना चाहिए। तेलंगाना की जो विरासत है, तेलंगाना की जो रिच हिस्ट्री है, इसकी पहचान हैदराबाद है और हैदराबाद की पहचान और हैदराबाद की निशान और हैदराबाद की शान चारमीनार है। इसलिए मैं डिमांड करना चाहता हूँ इस हुकूमत से कि आप जल्दबाजी में ऐसे फैसला ना लें जिससे आवाम को और उनकी जो फीलिंग्स हैं उनको तकलीफ हो सकती है। आप काम करें आवाम के लिए, ऐसे करें किया 420
420 हामियों को 420 एश्योरेंसेस को इम्प्लीमेंट करने की कोशिश करो और जिस हद तक हो सका भलाई करने की कोशिश करो, अच्छाई करने की कोशिश करो। थैंक यू। కళాతోరణం తర్వాత తొలగిస్తున్నటువంటి అంశంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారితో మాట్లాడదాం, ఆయన ప్రయత్నం చేద్దాం. సార్ రాజరిక అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నాన్ని రేవంత్ సర్కార్ ఖరారు చేసింది. తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తోంది. చార్మినార్ను కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తూ కొత్త లోగోను రూపొందిస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతంలో కూడా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. సో ఈ మార్పులన్నీ కూడా కేసీఆర్ మార్కు లేకుండా చూడాలి అని రేవంత్ సర్కార్ తీసుకొస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగిస్తున్నారు. చారిత్రక చిహ్నాలు హైదరాబాద్కు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండే ఈ చిహ్నాలను తొలగించడం కరెక్ట్ కాదు, రాజకీయ దురుద్దేశాలతో ఈ చిహ్నాలను తొలగిస్తున్నారు అని కేటీఆర్ అంటున్నారు. ఒకసారి కేటీఆర్ ఏమంటున్నారో చూద్దాం. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు. మధు, బీఆర్ఎస్ ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ రేవంత్ సర్కార్ మార్పు దిశగానే ముందుకు వెళుతోంది. ఇప్పటికే చాలా చిహ్నాలు ఫైనలైజ్ చేశారు. కొన్ని గంటల్లోనే అసలు చిహ్నాన్ని ఫైనలైజ్ చేసిన చిహ్నాన్ని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? నిరసన పిలుపునిస్తామంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన. ఎందుకంటే చార్మినార్ ఒక చారిత్రాత్మకమైనటువంటి గుర్తు, దాని గుర్తును చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటున్నారు. అంటే ఎక్కడ కూడా అమరవీరుల స్తూపం, ఒకవేళ అందులో అమరవీరుల స్తూపాన్ని కూడా తీసుకోదలుచుకుంటే దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చార్మినార్ కాకతీయుల కళాతోరణానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం తీయడం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ఆందోళనకు పిలుపునిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలుకి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. వాటిని సైడ్ ట్రాక్ చేయడానికి, ప్రజలను మరిపించడానికి ఈ దీనికి సంబంధించిన నిర్ణయం ఉంటుంది అంటూ కేటీఆర్ మాట్లాడతారు. చూస్తున్నాం, ఇందాక మాట్లాడారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి చేరుకోవడంతో ఒక కాస్త ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. చార్మినార్ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి చెప్పినట్టుగానే ఎలాంటి నిరసన కార్యక్రమం ఉండదు, మీడియా సమావేశం అన్నారు. అందులో భాగంగానే కేటీఆర్ ఇక్కడికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోతా ఉన్నారు. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ ఒక ఎజెండా తీసుకుంది. మొత్తానికి అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి గుర్తుల తొలగింపుకు సంబంధించినటువంటి విషయం పైన ప్రజలతో చర్చించిన తర్వాత ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చార్మినార్ గుర్తును మాత్రం తొలగించడం పైన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు లేదంటున్నారు. ముఖ్యంగా కాకతీయులకు సంబంధించినటువంటి చిహ్నం ఏదైతే ఉందో కళాతోరణం, వాళ్ళు 3000కు పైగా నిర్మించినటువంటి చెరువుల వల్లనే ఈరోజు ఇంకా తెలంగాణలో వ్యవసాయం సుభిక్షంగా ఉంది. అది గుర్తించలేకపోతా ఉన్నారు. హడావిడిగా తొలగించాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా కేటీఆర్ చార్మినార్ వేదికగా రేవంత్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడతో ఆగలేదు, మరొక వివాదం ఉంది. ఇప్పటికే అనేక సింబల్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. టీఎస్ నుంచి టీజీ అయిపోయింది, వాహనాలు గుర్తింపు చేంజ్ అయిపోయింది. అన్ని డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ సంస్థలు వారి లోగోలు, వారి పేర్లు, చిహ్నాలు అన్ని మారుస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. లోగో మార్పిడి వల్ల ఎంత మేర ఖర్చు ఉంటుంది, ఎన్ని వందల కోట్ల ఖర్చు ఉంటుంది, ఎన్ని వేల కోట్ల ఖర్చు ఉంటుంది అనేటువంటి డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు తెరపైకి తెస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది లోగో పైన మాట్లాడడానికి, లోగో మార్పుకు సంబంధించిన దానిపైన ఇష్టపూర్వకంగా లేరు, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అనవసరంగా వివాదాన్ని తెరపైకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వ్యక్తం ఉన్నారు. కొద్దిమంది రికార్డు మీడియా ముందుకు రాకుండా ఆఫ్ ద రికార్డులో చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ మాత్రం క్షేత్రస్థాయిలో దీనికి నిరసనకు భారీ ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రోజు
రైట్ మధు, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని రేవంత్ సర్కార్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక చిహ్నం నమూనా బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత చిహ్నం కొత్త చిహ్నాన్ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాత చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం రెండూ కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటూ తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఉర్దూలో కూడా మనకి కనిపిస్తోంది. కొత్త లోగోలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సర్కార్, ఇక ఉర్దూలో కూడా మనకి తెలంగాణ సర్కార్ అంటూ మనకి కనిపిస్తూ ఉంది. 4 భాషలకి కొత్త లోగోలో ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు అమరవీరుల స్తూపానికి ఇరువైపులా వరి కంకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా కొత్త లోగోను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో కొత్త లోగోలో చార్మినార్, కాకతీయుల కళాతోరణం రెండూ కనిపించట్లేదు. ఈ రెండింటినీ తీసివేయడం పైనే బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్తోంది. కేసీఆర్ మార్క్ కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.